చూడమ్మా, నువ్వింకా ఈ డబ్బున్న వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోలేదు. నువ్వు ఊరికి కొత్తగా వచ్చావు కదా, అందుకే నీకు తెలీదు. వాళ్ళందరికీ ఎన్నో బహుమానాలు ఇస్తారు. అందరూ చాలా ఉద్దేశాలు కూడా దాగుంటాయి. డబ్బున్న వాళ్ళు కదా, ఎన్నో ఆశిస్తారు. అయినా ఇదంతా నీకెందుకు? నాకు చాలా ఆలస్యం అవుతుంది. గొలుసిస్తే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ గొలుసు మా దగ్గర లేదు బాబు, దాన్ని అమ్మేశాము. ఏం పర్లేదు, అమ్మితే ఎంత వచ్చింది? ఓ 50,000 వచ్చాయా? ఒకటి గొలుసు, లేదంటే టీచర్. వీటిల్లో ఏదో ఒకటి తీసుకురామని దేవాసార్ చెప్పారు. అర్థమైందిగా? ఒకటి గొలుసు లేదా 50,000 రూపాయలు. రెండూ కాకపోతే సార్ చెప్పినట్టు టీచర్ అమ్మను పంపించండి. ఇక్కడి నుంచి బయటకెళ్ళు. బయటికి వెళ్తాను. నేనిక్కడికి వచ్చిన విషయం ఈ మార్తాండపురంలో ఎవరికీ తెలియడానికి వీల్లేదు. నేను రేపు మళ్ళీ వస్తాను. ఏమిస్తారో నిర్ణయించుకోండి. ఏంటి వల్లి ఇదంతా? నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. ఇంక నీకేం చెప్పగలనమ్మా? నువ్వే కదా అన్నావు దేవ్ సార్ చాలా మంచివాడని. ఇప్పుడు తెలిసింది ఆయన మంచితనం. నేను ఇదంతా నమ్మలేకపోతున్నానమ్మా. ఇంకా ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. దేవా బాబు డబ్బున్న వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తారు. విలువైన వస్తువులు బహుమానంగా ఇచ్చి వాళ్ళు మన నుండి వేరే ఏదో ఆశిస్తారు. నేను ఆ రోజు చెప్పాను కదా, అతని దగ్గర గొలుసు తీసుకున్నందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అమ్మ చెప్పినట్టుగా డబ్బున్న వాళ్ళందరూ అలాగే ఉంటారా? నా ముందు ఒకలా ప్రవర్తించి కావాలని ఆ రౌడీని పంపించారా? దీని గురించి దేవా సార్ని అడగాలి. ఆయన అసలు ఎందుకు ఇలా చేశారు? ఒకటి గొలుసు లేకపోతే టీచర్. దేవా బాబు డబ్బున్న వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తారు. విలువైన వస్తువులు బహుమానంగా ఇచ్చి వాళ్ళు మన నుండి వేరే ఏదో ఆశిస్తారు. నువ్వింకా పడుకోలేదమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? జరిగిందంతా చెప్పాను కదా, అదే అయి ఉంటుంది. నిజానికి దేవాగారు ఇదంతా చేయించారంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. దేవా సారు ఎందుకు అలా చేస్తారు? ఆయనంత చెడ్డవారు కాదు కదా. డబ్బు ఎవరితోనైనా ఏమైనా చేయిస్తుంది, లేకపోతే రౌడీ ఇక్కడికి ఎందుకు రావాలి? అలా అయితే అతనితో స్నేహం చేయడం మంచిది కాదనిపిస్తోంది. ఈ కాలంలో అసలు ఎవరిని నమ్మాలో ఏమీ అర్థం కావడం లేదు. నాకీ ఊరు కొంచెం కూడా నచ్చలేదు. ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామో అనిపిస్తోందండి నాకు. మనల్ని మనం కాపాడుకోవడానికి మాత్రమే కాదు, ఊర్లో అందరి ముందు మనం అవమానపడాల్సిన పరిస్థితి రాదు కదా. అందుకే నేను అలా అంటున్నాను. ఏదేమైనా దేవా సారు ఎందుకు ఇలా చేస్తారు నాన్నా? ఎన్నిసార్లు ఆలోచించినా ఇది నిజమని నాకు అనిపించడం లేదు. నువ్వు ఈ విషయం గురించి కంగారు పడద్దు. ప్రశాంతంగా పడుకో. రేపు దీని గురించి ఆలోచించి నిర్ణయించుకుందాం.
ఇక నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. హ్మ్. పేపర్ పట్టుకుని పరీక్షల కోసం చదివినట్టు చదువుతున్నారు. అసలు విషయం ఆలోచించారా లేదా? ఏ విషయం గురించి? నిన్న మనింటికి ఒక వెధ వచ్చిన సంగతి మీరు మర్చిపోయారా? ఏ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? అతను ఈ రోజు మళ్ళీ వస్తానని చెప్పెళ్ళాడు. మీరు కాసేపట్లో చక్కగా బ్యాంకుకి వెళ్ళిపోతారు, తానేమో స్కూల్కి వెళ్తుంది. రోజంతా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. అతను వచ్చి నన్ను ఏదైనా చేశాడనుకోండి, అప్పుడు బాధపడేం లాభం? ఏంటి దేవి నువ్వు అలా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇచ్చేద్దామని నేను కూడా అనుకున్నాను. దేవా సార్తో కనీసం ఒక్కసారైనా ఈ విషయం గురించి మాట్లాడడం మంచిదని నా ఉద్దేశం. మీరెప్పుడెళ్ళి మాట్లాడతారో గాని ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయంగా ఉందండి. ఈ రోజు నేను లీవ్ పెడతాను. మన ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు నీకు ధైర్యంగా ఉంటుంది కదా. అదంతా ఏం వద్దులేండి. దీని గురించి పోలీసులకు చెప్తే తర్వాత మన పరువే పోతుంది. అప్పుడే బయలుదేరావేంటి? స్కూల్కి ఇంకా చాలా టైం ఉంది కదా. అవును, టైం ఉంది. ఏంటి అప్పుడే ఎక్కడికి బయలుదేరావు? ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉండి నాకు కాస్త సాయం చేయొచ్చు కదా. హా, ఇప్పుడేం చేయలేనమ్మా. నీకు ప్రతిరోజు చేస్తున్నట్టే ఈ రోజు కూడా స్కూల్ నుంచి వచ్చాక సాయం చేస్తాను. విన్నారా? నేను దీనికమ్మనా ఇది నాకమ్మనా చెప్పండి. ఒక్కసారైనా చెప్పిన మాట వింటుందా? మీరు చేసిన ముద్దు వల్లే ఇలా తయారైంది. అస్సలు మాట విందు. అది వదిలేసి నువ్వు చెప్పమ్మా. నేను దేవాసాన్ని కలవడానికి వెళ్తున్నాను. నిన్న మన ఇంట్లో జరిగిన విషయం గురించి నిజమేంటో తెలుసుకోవాలి కదా. నువ్వు ఒక్కదాని వెళ్తావా? నేను వస్తాను వల్లి. వద్దు నాన్న, ఒక్కదాన్నే వెళ్తాను. ఒక్కదాని వెళ్ళడం మంచిది కాదమ్మా. ఒక్కదాన్నే వెళ్తే నన్నెవరూ ఎత్తుకొని ఎక్కడికి పారిపోర్లేమ్మా. నిన్న తనొచ్చింది నాకు సంబంధించిన విషయం గురించే కదా. దాని గురించిన నిజం తెలియాలి. అందుకే ఒక్కదాన్నే వెళ్తాను. నిన్న మన ఇంటికి వచ్చినవాడు ఆ దేవాసారి పక్కనే ఉంటే? అందుకనే దేవాసార్ని ఎదురుగా పెట్టుకొని నేను ఆ వ్యక్తిని నిలదీసి అడుగుతాను. దేవాసార్ అడగమన్నారనే కదా అతను మన ఇంటికొచ్చి గొడవ చేసి వెళ్ళాడు. అతను చాలా అసహ్యంగా మాట్లాడి వెళ్ళాడు. అందుకే చెప్తున్నా, అతను అక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. ఏమండి, మీరైనా దాంతో కాస్త చెప్పండి. వల్లి, నువ్వు చేయాలనుకున్న దాని గురించి ఇంకోసారి ఆలోచించు. ఈ కాలంలో ఎవరు ఎలాంటి వాళ్ళో ఏమీ తెలియటం లేదు. దాని గురించి తెలుసుకోవడానికే కదా నన్ను వెళ్తున్నది. కొన్ని విషయాల్లో మనం నిజం తెలుసుకుని తీరాలి. దయచేసి ఆపకండి. నేను వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళినా అమ్మా. అలాగే అమ్మా. చెప్పిన పనిని సరిగ్గా పూర్తి చేసావా? మరి మీరు చెప్పినట్టుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళని బెదిరించి వచ్చాను. అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పు. నువ్వేం చేశావో చేయలేదో అనేది. నువ్వక్కడికి వెళ్ళి కళ్ళు పెద్దవి చేసినట్టు ఆ టీచరు ప్రతిరోజు స్కూల్లో పిల్లల్ని భయపెడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు తన్ని భయపెట్టాల్సి ఉంటుంది. తనక పారిపోవాలి. అందరూ వేడుక చూడాల్సిందే. ఈ మార్తాండపురంలో గౌరవంగా తలెత్తుకొని తిరగలేమనిపించాలి. ఆ విధంగా నువ్వు వాళ్ళని బెదిరించాలి. అయితే వైలెంట్ గానే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఆలోచించుకు. ఇప్పుడే బయలుదేరి వెళ్ళు. ఆ టీచర్ స్కూల్కి వెళ్లేలోపే నువ్వింటికి వెళ్ళాలి. ఈ ఊర్లో ఉండాలంటే వాళ్ళు వణికిపోవాలి, తెలిసిందా? ఈ పని నీ వల్ల కాదంటే చెప్పు, వేరే వాళ్ళని చూసుకుంటా. నేను ఇప్పుడే చేస్తాను అచ్చినమ్మా. నువ్వన్నీ ఒట్టి మాటలే చెప్తావు. మాటలు తగ్గించి చేతల్లో చూపించు. నీ చేత ఇవన్నీ చేయిస్తున్నది దేవబావగారని తెలియాలి. వాళ్ళతో అదే మాట చెప్పానమ్మా. ఇప్పుడు అదే చెప్పాలి. అర్థమైందా? వెళ్ళు. సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు.
డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావేంటి? తర్వాత ఇస్తానులే, తొందర ఏమొచ్చింది? నువ్వు 10సారి ఇదే మాట చెప్తున్నావు, కానీ ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. ప్రతిసారి రావడం ఏదోటి కొనుక్కొని వెళ్ళిపోవడం. డబ్బులు అడిగితే తర్వాత ఇస్తానంటావు, తర్వాత 6 మాసాల దాకా కనిపించవు. అసలు నువ్వు జైలు నుంచి ఎందుకు వచ్చావు? ఏంటి, నన్ను జైలుకి పంపించడానికి ప్లాన్ వేస్తున్నావా? నాకు వేరే పని లేదా? నేను కూడా కష్టపడి ఈ షాపులో వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులు నెట్టుకుంటూ వస్తున్నాను. నేనేమి నిన్ను మోసం చేయడం లేదు కదా, తర్వాత ఇస్తానని చెప్పాను. నువ్వు ఎప్పుడు ఇస్తావో ఎవరో తెలుసు, అంతవరకు పస్తులు ఉండాలా? హ, ఎలా కావాలంటే అలా అనుకో, నా దగ్గర మాత్రం ఇప్పుడు డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు లేవన్న సంగతి అందరికీ తెలుసు. దౌర్జన్యంగానైనా ఎలాగోలా బతికేస్తున్నావు. నీ వల్ల ఎదుటి వాళ్ళకి కష్టంగానే నువ్వు బానే ఉంటావు. వెళ్ళవయ్యా, వెళ్ళు. బాకీ తీర్చడానికి వస్తాను చూడు, అప్పుడు చెప్తా ఆ, నీ సంగతి చెప్తా. చెబుదూలే గానీ వెళ్ళు. సార్ మీరా? ఎవరది? చంద్రన్న నువ్వా? నువ్వు జైల్లో ఉన్నావు కదా, బయటకొచ్చి ఇప్పుడు సరిగా ఉంటున్నావా లేదా? సరిగ్గానే ఉంటున్నాను సార్. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు? ఎక్కడికి? జైలుకి. అదే కదా నీ అసలు ఇల్లు. అయ్యో, నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదు సార్. నా మీద అందరూ అబద్ధాలు చెప్పారు. ఇక మీదట నేను ఈ ఊర్లో కష్టపడి గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాను సార్. ఎంతకాలం ఉంటావో చూస్తాను. ఎందుకంటే నీ గురించి ఈ మార్తాండపురంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ ఈ ఊరికి నువ్వు ఎవరిని కొట్టడానికి వచ్చావు? అయ్యో, అదేం లేదు సార్. ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నాను. నీకు తగిన పని ఇక్కడ ఈ ఊర్లో ఏమీ లేదు. అర్థమైంది సార్. జైలుకి వెళ్ళొచ్చిన నాకు ఈ ఊర్లో ఏం పని లేదు, వేరే ఊరికి వెళ్ళడం మంచిదని అంటున్నారు. అవును, అదే నీకు మంచిది. అప్పుడే మేం కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండగలం. సరే సార్, ఇక నేను బయలుదేరుతాను. వెళ్ళు. మళ్ళీ ఇంకెప్పుడు నువ్వు నాకు ఈ ఊర్లో కనిపించకూడదు. దేవా సార్, ఒక్క నిమిషం ఆగండి. దేవా సార్, సార్, ఆంజనేయ కాపాడు. సార్, సార్, ఇప్పుడు తప్పించుకున్నారు, కానీ ఖచ్చితంగా నాకు దొరికి తీరుతారు. నేను మీకు చెప్పాను, గాజులు అమ్మేసి ఆ డబ్బు తీసుకెళ్లి ఇచ్చేయండి అని. వినలేదు. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదని అన్ని వస్తువులు పగులు కొట్టి వెళ్ళాడు. వాడు పురుగులు పట్టి చస్తాడు. వేదవా, ఇప్పుడు దీని గురించి ఏడ్చి బాధపడడం వల్ల ప్రయోజనం ఉండదు. జరగాల్సింది జరిగిపోయింది, ఇంకా ఎందుకు ఏడుపు? మళ్ళీ కూడా ఇంతసేపు అయినా రాలేదు. ఆ వెధవులు మన అమ్మాయిని ఏమీ చేయకుండా ఉంటే చాలు, అంతకంటే ఇంకేం అడగను. ఆలోచిస్తూ కూర్చునే బదులు ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదండి. ఒకవేళ దానికి ఏదైనా అయ్యిందంటే తర్వాత మనం ఏం చేయలేము. అమ్మా, అమ్మా, వచ్చిందండి. బయట నిలబడి ఎంతసేపు తలుపు కొట్టాలి? ఏంటి ఇల్లంతా ఇలా ఉంది? నిన్నొచ్చిన రౌడీ మళ్ళీ వచ్చి ఇలా చేసి వెళ్ళాడు.
మా ఇద్దరిని చంపకుండా వెళ్ళినందుకు సంతోషించు. ఇదెప్పుడు? సరిగ్గా 10 నిమిషాల ముందు ఆ రౌడీ మళ్ళీ మన ఇంటికొచ్చి గొడవ చేసి వెళ్ళాడు. మేము చెప్పింది అసలు అతను కొంచెం కూడా వినిపించుకోలేదు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాడు. మేం చెప్పేది వినే పరిస్థితిలో అతను ఏమాత్రం లేడు. అతని మాటలు తీరు చూస్తే చంపేస్తాడేమోనని భయమేసింది. ఓహో, ఈ రోజు నేను వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఇదే మాట్లాడుకుంటూ ఉండుంటారు. అందుకే నన్ను చూసి వెంటనే దెయ్యాన్ని చూసినట్టు అలా పరిగెత్తాడు. దీన్ని మనం ఇలాగే వదిలేయకూడదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిది. మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ ఊళ్ళో స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా? అదంతా ఏం వద్దమ్మా. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? నువ్వెప్పుడు లేని పని సమస్యల్ని తీసుకురాకు. వాళ్ళు అడిగిన డబ్బులు తిరిగిచ్చేసేవల్లి. కానీ ఇప్పుడు వాళ్ళు అడిగినంత డబ్బు మన దగ్గర ఉండాలి కదమ్మా. ఇదిగో, వీటిని తీసుకెళ్లి తాకట్టు పెడతావో అమ్మేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. వాళ్ళకి నువ్వు ఆ డబ్బులు ఇచ్చేయి. నీకు ప్రశాంతంగా బతకాలనుందా లేదా? డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, ఆ మనిషిని 2 మాటలని కడిగేయాలి కూడా. ఆ రౌడీ వెధవతో నువ్వేం మాట్లాడకమ్మా. వాడు నేనేమైనా చేస్తాడమ్మా. నేననేది ఆ రౌడీతో కాదు. ఆ రౌడీని ఇక్కడికి పంపించాడు కదా, ఆ దేవతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు ఇలా చేశాడో నేను తెలుసుకోవాలి. ఇలా చూడమ్మా, నువ్వు ఇటువంటి విషయాలకు దూరంగా ఉండు. నువ్వు ఒక ఆడపిల్లవి, ఆ విషయం మర్చిపోకు వల్లి. నేను ఒక ఆడపిల్లని కాబట్టి ఎవరు ఎంత అన్యాయం చేసినా మోసం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళు చేసే అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించే హక్కు నాకుండదా? ఆడపిల్లని కాబట్టి తలంచుకుని అన్నీ సహించాలి. నాకు బదులుగా నీకొక కొడుకు పుట్టాడనుకో, తనను కూడా నువ్వు ఇలాగే ఆపుతావా? లేదు కదా. మగవాళ్లతో సమానంగా జీవించే హక్కు ఆడవాళ్లకి ఉంటుంది. ఆడవాళ్లమని అనుకోవుగా ఉంటే వాళ్ళు మనల్ని ఇంకా తొక్కాలని చూస్తారు. అందుకే నేను చెప్తున్నాను, అలా ఉండడం నా వల్ల కాదు. వింటున్నారా ఎలా మాట్లాడుతోందో? మీరేనే కాస్త దానికి అర్థమయ్యేలా చెప్పండి. అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా దేవి. మనకే కనుక ఒక అబ్బాయి ఉంటే వాడిని ఆపేవాళ్ళవా? తను ఆడపిల్లనే కదా, నువ్వు ఎంతగా భయపడుతున్నావు? మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానం తనకు కూడా ఉంది. నా కూతురు ఏ తప్పు చేయదు, అది నాకు తెలుసు. గురువుగారు చూడండి. ఆగు. లోపలికి ఎక్కడికి వస్తున్నావు? ఆడవాళ్ళకు ప్రవేశం లేదని ఇంతకు ముందే చెప్పా కదా. లోపలికి రాకూడదని అప్పుడే గట్టిగా చెప్పాను నీకు. దేవా సార్ ఎక్కడా? దేవాతో మాట్లాడుకోవాలంటే బయటే మాట్లాడాలి. దేవా సార్ని పిలవండి. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? దేవా సార్ని పిలవండి. ఆయనతో ఒక చిన్న పనుంది, అది మాట్లాడి వెళ్ళిపోతాను. దేవా ఇక్కడ లేడు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళారు? దాని గురించి తెలీదు, పో ఇక్కడి నుంచి. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడానికి వీల్లేదు. అతన్ని కలవకుండా వెళ్ళను. నేను అతని కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అతను ఉన్నారా లేదా అని నేనే వెళ్ళి చూస్తాను. లేడని చెప్తున్నాను కదా. నాకు మీ మీద నమ్మకం లేదు. ఏయ్ ఆగు ఆగు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను అతను ఇక్కడ లేడు అని. ఇక్కడే కాదు, ఎక్కడున్నా సరే వెతికి కనిపెడతాను. వస్తాను గురువు గారు. ఏంటి మాస్టర్ ఇది? ఒక ఆడపిల్ల మన పాఠశాలలోకి కనీసం గురుగారన్న మర్యాద కూడా లేకుండా మాట్లాడింది. ఛా, ఆడదైపోయింది, లేకపోతే నరికేసేవాణ్ణి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? చిక్కు చిక్కు. ఏయ్, నువ్వు వస్తానంటే ఏంటన్నా పాఠశాలకు వెళ్ళలేదా? వచ్చాను 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 వచ్చాను. తాడు పట్టుకో. పట్టుకున్నా చిన్న.